సంక్రాంతి అంటే బాలయ్య, అందులో మార్పు లేదు. ఇది వారు వన్ సైడ్. బాలయ్య అంటే గత కాలం చూస్తే వాళ్ళ నాన్నగారు లాగా 60+ పైన ఇండస్ట్రీని శాసించాలా, ఇది పక్క. బాలకృష్ణ అంటే 60 దాటిన తర్వాత అది వేరు, 60 ముందు వేరు. బాలకృష్ణ అంటే ఒక బ్రాండు. బాలకృష్ణ గురించి చెప్పుకునేది లేదు. నా సంక్రాంతి అంటేనే బాలయ్య ఇండస్ట్రీ హిట్ టైపు దూసుకు వెళుతుంది బొమ్మ. దీనిలో ఎలాంటి మార్పు లేదు. బాలయ్య యాక్షన్కి కొత్తగా చెప్పేది లేదు. ప్యాక్షనిజం అంటేనే పేరు బాలయ్య, బాలయ్య అంటేనే ప్యాక్షనిజం. ఇందులో కొత్తగా తెలిసేది ప్రతి ఒక్కరి నోటి వచ్చేది అదే. బాలకృష్ణ అంటేనే దట్ ఈస్ మై లైన్. దిస్ ఇస్ సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్. ఓకే, జై బాలయ్య. ఆయన ఎలా అనిపించింది అన్న? నందమూరి అభిమానులకి సంక్రాంతి పండుగ. ఇంత నందమూరి ఏంటి బాలకృష్ణ గారు సూపర్ హిట్. ఇలా నటించాలంటే ఒక నందమూరి బాలకృష్ణకే దగును. ఫాస్ట్గా చేయాలన్నా, ఒక నటన చూడాలన్నా, ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబ సమేతంగా ఒక నందమూరి బాలకృష్ణ చేసిన సినిమా పవర్ఫుల్గా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతి కానుకగా బ్రహ్మాండంగా చూడాల్సిన సినిమా మన నందమూరి బాలయ్య. చూస్తున్నాడు రా, తీసుకోవాలా? సంక్రాంతి పండుగ ముందుగానే బాలయ్య ఇచ్చేసాడా? బాలయ్య సంక్రాంతి అంటే బాలయ్య ఎప్పటికీ చరిత్ర తిరగరాయన్నా మనమే, సృష్టించాలన్నా మనమే. ఎప్పుడైనా సరే నందమూరి బాలకృష్ణకి తిరగరాయన్న వాడే, సృష్టించాలన్నా వాడే. ఒక నందమూరి బాలయ్యగా తగుండని, నందమూరి బాలయ్యగా తగుండని మేము ఒక్క సంక్రాంతి సింహం అంటే బాలయ్య బాబే. సంక్రాంతి సింహం ఢీకున్న మొగాడు ఎక్కడ లేడు. జై బాలయ్య, జై బాలయ్య. ఎంజాయ్ చేశారా మూవీతో? ఫుల్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ స్టాప్ ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమా మాత్రం. సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా బాలయ్య కిక్కుతో? సంక్రాంతి అంటే మాకు ముందుకు వచ్చేసింది. సంక్రాంతి సినిమాలో బాలయ్య బాబు. సంక్రాంతి కోసం ఇప్పుడు రిలీజ్ చూస్తుంటాం. బాలయ్య సినిమా పడాలి, మా సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటాం. అది జై బాలయ్య, జై బాలయ్య. అమ్మన్ మ్యూజిక్ ఎలా ఉంది? ఎక్సలెంట్. బాక్స్ బద్ద కొడుతున్నాడు. అమ్మన్ అంటే చెప్పలేదు, ఎక్సలెంట్ గా ఉంది. మాస్ మొగుడు బాలయ్య అంటారు. అవును, వాస్తవం. లేడు, సినీ చేతిలో లేడు. రాజకీయ రంగంలో కానీ సినీ ఫీల్డ్ లో కానీ బాలయ్య బాబు మగవాడు అంతే చెప్తున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు బాలయ్య ఫ్యాన్స్? ఫైనల్ గా ఏం చెప్పాలి? జై బాలయ్య. బాలయ్య బాబుకు తిరిగి లేదు. ఒకే శ్లోకం జై బాలయ్య. ఎక్కడ పోయినా సరే ఒకే శ్లోకం జై బాలయ్యతో నిండిపోతుంది. జై బాలయ్య. ఏం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదరు. బాలయ్య అంటే సంక్రాంతి అంటే బాలయ్య. సంక్రాంతి బుల్లోడు బాలయ్య అంతే. వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఏం చేసినా సరే సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తున్నారు అంటే సంక్రాంతి బుల్లోడు. అది 1985 నుంచి కూడా సరే, ఎప్పటి నుంచో మేము బాలయ్య గారి ఫ్యాన్స్. అప్పటి నుంచి కూడా ఇప్పటికి సంక్రాంతికి సినిమా వచ్చిందిరా అంటే సంక్రాంతికి బాలయ్య బుల్లోడు అంటే సంక్రాంతి బుల్లోడు అంటే బాలయ్య అంతే. దాంట్లో ఇంకా అన్స్టాపబుల్. బాలయ్య గారు సంక్రాంతి పండుగ ముందే ఇచ్చేసాడా ఫ్యాన్స్ కి? సంక్రాంతి ఇంకా ముందు ఇప్పుడైతే ఆల్రెడీ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచే పండుగ. సంక్రాంతి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇంకా సంక్రాంతి పండుగ ఇంకా 2025లో. అందులో మొదటగా బాలయ్య బాబు గారు ఇది 3వసారి హిందూపురం ఎమ్మెల్యే కూడా అవడము. బాలయ్య బాబు గారికి ఇక్కడ మీదట ఇప్పుడు ఆయన ఇప్పుడు 31 సాంగ్ ఉంది, దబిడి సాంగ్. ఆయనకి ఇప్పటికీ మాకు డౌట్ వస్తూ ఉంది. ఆయన 30 సంవత్సరాల 50 సంవత్సరాల మాకే డౌట్ వస్తూ ఉంది. బీభత్సంగా ఉంది సాంగ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్. దాంట్లో మళ్ళీ తిరిగే లేదు. దానికి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, మామూలు బ్లాక్ బస్టర్ కాదు. ఇంటర్వెల్కే కేక. తర్వాత ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో మరో అన్స్టాపబుల్. జై బాలయ్య. బాలయ్య గురించి ఒకే డైలాగ్ అన్న, సింహం నక్కల మీద పోతే వారి వదిలో లపుట్ అనే డైలాగ్ ప్రపంచం అంతా కనబడాలా. ఓకే, జై బాలయ్య.